ఉన్నాడా? లేదా? దేవుడు ఉన్నాడు అనుకుంటే ఒక ఒక అద్భుతమైన విషయం ఉంటది. లేడు అనుకుంటే కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళు గూడా వాళ్ళ నమ్మకాన్ని ఉంచుకోవచ్చు. కానీ అమ్మ, అమ్మ మాత్రం ఉంటది. అమ్మ యొక్క కోరిక ఏదైతే ఉండిందో, ఆ దేవుడు ఈశ్వరుడైనా వచ్చి అమ్మ కోరిక తీర్చాల్సిందే. అమ్మ అంత పవర్‌ఫుల్. భగవంతుడి కంటే కూడా అమ్మ పవర్‌ఫుల్. అమ్మ ఆఖరి కోరికని తీర్చడం కోసం పరమశివుడైనా సరే భూమి మీదకి రావాల్సిందే. ఇలాగా ఒక కాన్సెప్ట్ అనుకోని మొత్తం హైందవ మతాన్ని, హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు 'అఖండ'. 'అఖండ 2'. ఆ సినిమాకి సంబంధించి బాలకృష్ణ, బోయపాటి గారి కాంబినేషన్ అనగానే మనకు 'అఖండ' గుర్తొస్తది. అందులోని ఒక శివుడి పాత్ర, మురళీకృష్ణ అనే ఒక పాత్ర. ఇద్దరి బాలకృష్ణలాగా చేసి 'అఖండ' అనే దానిలోనే ఎంతో గొప్ప విషయాలు చెప్పారు ఆ రోజు గూడా. ఆ రోజు సంబంధించి ప్రకృతికి సంబంధించి మాట్లాడితే, ఈరోజు దైవం గురించి మాట్లాడారు ఈ సినిమాలో. మొత్తం విలయ తాండవం చేసేసారు సినిమా అంతా గూడా. ఈ సినిమాకి సంబంధించి ఒక రివ్యూ పరంగా గనుక చెప్పాలంటే, ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్స్, ఒక 10 ఎలిమెంట్స్, ఒక 10 రకాల టాపిక్స్ తీసుకొని, ఒకటి డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి గానీ, అట్లాగా ఒక్కొక్క పార్ట్‌కి సంబంధించి ఒక్కొక్క పాయింట్ తీసేసుకొని, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎపిసోడ్‌ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్క దగ్గర కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ బాలకృష్ణ మాట్లాడుతుంటే, నిజమే కదా! అని జెప్పేసి ఊపిరి బిగబట్టుకొని చూసారు ప్రేక్షకులంతా. అంత బ్యూటిఫుల్‌గా అతను పిక్చరైజ్ జేసేసుకున్నారు. ఇంకొక దగ్గరైతే ఒక్కోసారి అనిపిస్తది ఆ ఫైట్ సీక్వెన్స్‌లు గానీ, ఆటన్నిటిని చూస్తా ఉంటే, ఇది బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ కాకుండా ఇంకోసారి జరగదేమో ఇట్లాగా అనిపిస్తది. అంత అంటే బాలకృష్ణ అంత మెచ్యూర్డ్‌గా ఉన్నాడంటే, నిజంగా శివుడు అతని రూపంలోనే ఉన్నాడా? నిజంగా శివభక్తుడు ఇలా ఉంటాడా? ఒక కైలాసానికెళ్ళిపోయిన పరమ సన్యాసి, సాధువు ఇలా ఉంటాడా? ఇంత పెద్ద శక్తి ఉంటదా? అనే మీమాంస మనందరిలో కలుగుతది. అంత గొప్పగా చేశాడు. ఎక్కడ గూడా ఇది తప్పు, ఇది కాదు అని చెప్పడానికి లేదు. అంత బ్యూటిఫుల్‌గా దానిలో పిక్చరైజేషన్ కుదిరింది. ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్. దానికి తగ్గట్టుగా బోయపాటి గారు ఎన్నుకున్న నటీనటులే కాకుండా టెక్నీషియన్స్ కూడా. ఏం టెక్నీషియన్స్ ఆ కెమెరా వర్క్ కానీ, దానికి సంబంధించిన ఆయన అసోసియేట్ డైరెక్టర్స్ అయ్యుండొచ్చు. ముఖ్యంగా టెక్నికల్‌గా మాట్లాడితే తమన్. ఒక సింగిల్ ఫ్రేమ్‌లో గూడా సైలెన్స్ లేదు. సింగిల్ ఫ్రేమ్‌లో గూడా సైలెన్స్ లేకుండా త్రూఔట్ కంటిన్యూ ఏదో ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌లో డమరుకమో, ఆ శివస్థుతో శివనామ స్మరణమో, దానికి సంబంధించింది ఏదో పిశాచాలకు సంబంధించిన క్షుద్ర పూజలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఇయన్నీ గూడా కలిసొచ్చే అంశాలు 'అఖండ 2'కి. ఇకపోతే 'ఆది పినిశెట్టి' లాంటి వాళ్ళు మధ్యలో అలా వచ్చి, అలాగ మెరుపు మెరిసేసి ఎళ్ళిపోతారు. స్క్రీన్ అంతా మాయ చేసేసి. ఆహ్, శా శాశ్వంగా శాశ్వత్ అని ఒకాయనున్నారు. ఆయన గూడా చాలా బాగా చేశారు. ఇక చాలామంది 'వైజీ మహేంద్రన్' గాని క్యారెక్టర్ కానీ, సీన్ 1లో కనబడతారు. ఆయన మళ్ళీ సీన్ 60లో కనబడతారు. వీళ్ళందరూ గూడా ఎక్కడెక్కడ కనెక్ట్ చేసేసుకుంటూ ఒక్కొక్క కనెక్ట్‌ని, ఒక్కొక్క పాయింట్‌ని తీసుకుంటూ వచ్చారు. ఇకపోతే అన్నిటికంటే బ్యూటిఫుల్‌గా ఉన్న క్యారెక్టర్ 'జనని' అని బాలకృష్ణ కూతురు గెటప్‌లో ఉన్న క్యారెక్టర్. అమ్మాయి మల్హోత్రా ఎంత బాగున్నారో స్క్రీన్ మీద. సూపర్‌గున్నారు. ఇక బాలకృష్ణ ఇద్దరు క్యారెక్టర్స్‌లో విలయ తాండవం చేశాడు. విలయ తాండవం అంటే విలయ తాండవం. ఎందుకంటే ఒక 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 గెటప్‌లోనేమో చాలా బ్యూటిఫుల్‌గా ఒక ఎమ్మెల్యే లాగా ఆ ఊరి ప్రజలకి అతనుంటే చాలు అనే దానిలో ఒకలాగుంటే, శక్తి అవసరమైనప్పుడు భూమి మీదకొస్తాడన్నట్టుగా ఆయన తీసుకున్న ఇంట్రడక్షన్ సీన్ అసలు కొన్ని కొన్ని సీన్‌లయితే మైండ్ బ్లోయింగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే గనక అసలు అబ్బా! బోయపాటి సినిమాలోనే ఇలాంటి ఇంటర్వెల్ కుదురుతది. ఇంకెక్కడ కుదరదేమో అన్నట్టుగా అద్భుతంగా అనిపించింది. ఇకపోతే సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో గూడా ఎవరైతే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ఆ శక్తుల మీద పోరాడే ఒక చిన్న ఆ ఫైట్స్ కానీ అయన్నీ గూడా కొత్త కొత్త లొకేషన్సు, చాలా బ్యూటిఫుల్ విజువలైజేషను. ఇకపోతే ఈ సినిమాలో మైనస్‌లేంటి? మైనస్‌లు అన్ని ప్లస్‌లే మాట్లాడుతున్నాం. నిజంగా గూడా ఫైట్ మాస్టర్స్‌కి 'రామ్ లక్ష్మణ్' గారు గాని, మిగతా వాళ్ళు ఎవరు చేసినా సరే హ్యాట్స్ ఆఫ్. సినిమా అంతా గూడా వాళ్ళు కనబడుతున్నారు. ఎంత బోయపాటి గారు చేయించుకున్నా, బాలకృష్ణ గారు చేసినా, దానికి తగ్గట్టుగా ఆ ఫైట్ సీక్వెన్స్‌లన్నీ కూడా అంత కొత్తగా ఈ రోజుల్లో ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో కూడా ఫైట్ చేస్తాడు. కానీ ఇట్లాంటి టైంలో బాలకృష్ణ వేషధారణకు తగ్గట్టుగా ఫైట్స్ డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇకపోతే వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ కూడా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంత బాగున్నాయంటే ఎక్కడ కూడా ఇదేదో పెట్టినట్టుగా అంత తెలిసిపోతుంటది మనకి వీఎఫ్ఎక్స్‌లేయో. కానీ వాటిలో కూడా కథని కూర్చోబెట్టిన విధానం ఎక్స్‌ట్రార్డినరీ బ్యూటిఫుల్.
ఇక సంయుక్త మీనన్ గారు వస్తారు. ఒక సాంగ్ కోసమే వచ్చారేమో అన్నట్టుగా అనిపిస్తది. ఉన్న కాసేపు కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉండింది. ఒక సాంగ్‌లో కూడా చాలా బావుండింది. అమ్మాయి ఎళ్ళిపోయింది. మధ్యలో చిన్న చిన్న ట్విస్టుల్లో కొంతమంది ఆర్టిస్టులొస్తారు. ముఖ్యంగా సింగర్ గీతా మాధురి అయ్యుండొచ్చు. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఒక చిన్న సీన్‌తో గూడా అయ్యో పాపం అనిపించేంత ఒక ఎమోషన్ బండిస్తాడు రచరవి. ఇట్లాగా అందరికి కూడా ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి కూడా న్యాయం చేసేటట్టుగా చాలా మంచిగా సినిమాని బాగా పిక్చరైజ్ చేశారు. ఒక ఒక మంచి బాలకృష్ణ ఫ్యాన్స్‌కైతే గనక నిజంగా విందే. మామూలు ఒక సినిమా రెగ్యులర్ సినీ గోయర్‌కైతే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒకసారి చూడొచ్చు. బావుంది. చాలా మంచి కలర్‌ఫుల్‌గుంది. బాలకృష్ణ చాలా కొత్తగా కనిపిస్తాడన్న ఫీలింగ్ ఉంటది కానీ, బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మాత్రం నిజంగా రియల్ పండగ. అదేంటంటే బాలకృష్ణ ఫస్ట్ కనిపించే అంటే శివుడు క్యారెక్టర్‌లో కనిపించే బాలకృష్ణ ఫస్ట్ సీక్వెల్ ఉంటది. ఎంత బ్యూటిఫుల్ విజువలైజేషన్ అంటే అంత బ్యూటిఫుల్ విజువలైజేషన్. ఇలాగ చెప్పుకుంటూ పోతే సినిమా అంతా కూడా అద్భుతంగా చెప్పుకుంటా ఉండాలి. 'అఖండ 2' సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లెల.